ఒక పిల్ల పైపుని పట్టుకుంటే సత్తలేదని కాలు పెట్టి కొంచెం తొక్కి పట్టినాక చనిపోయినాక బయటకి ఎక్కి పరారైంది. ఆడపిల్లలు పుట్టొద్దా, ఆడపిల్లలు ఎవరు కనవద్దా? అలా సిరిశైలం తల్లిదండ్రులు అయితే వాళ్ళ పిల్లల్ని ఎత్తుకోలేదు, మొత్తానికి ఎత్తుకోలేదు, వాళ్ళు పిలుచులేదు, వాళ్ళు ఎత్తుకోలేదు లేదు. మధ్యాహ్నం సమయంలో పిల్లల్ని ఇద్దరిని తీసుకెళ్తుంటే కూడా నేను ఎదురుపడి అడిగినాను యాక్చువల్గా. ఓకే, ఈ పొల్ల కొంచెం లేట్గా పోయి ఇంకొక వారంట మొదలు పట్టే దీన్ని కూడా నూకేసి పిల్లల్ని వేసి ఆత్మహత్య చేసుకుందని చెప్తామని ప్లాన్ వేసి వాళ్ళకి ప్లాన్ సక్సెస్ కాలే. ఓకే, ఇప్పుడు మన ఊళ్ళోకి అయితే మేము కుల నిర్బంధం పెట్టుకున్నాం, వాడిని ఊళ్ళోకి వెళ్ళి వెళ్ళగొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇట్లాంటి వాళ్ళకు కఠినంగా శిక్షించాలి, ఎందుకంటే మీరు ఊర్లకు రానిచ్చిన ఇంకోళ్ళు నేర్చుకుంటారు. ఊళ్ళోకి వెళ్ళి వాడిని వెళ్ళగొడితే వాడు ఎక్కడన్నా అడక తిన్న బతికే కానీ వాడిని ఊళ్ళో ఉండనీయకుండా సిద్ధంగా చేసుకున్నాం. మేము మా కులం అంతా కట్టుబడి ఉన్నాం. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో మీ అందరికి తెలుసు, కరీంనగర్ జిల్లాలో శ్రీశైలం అనే తండ్రి వాళ్ళ ఇద్దరి కూతుర్లను, అంటే ట్విన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని దారుణంగా బావిలో పడేసి చంపడం జరిగింది. సో మీ అందరికి తెలిసే. సో ఆయన అంటే ఆస్తి కోసమే, అంటే ఈ ఆడపిల్లలు నాకొద్దు, మగపిల్లలు అయితే నాకు మంచిగా, అంటే మగపిల్లలు అయితే డబ్బు తీసుకొని వస్తారు, ఆడపిల్లలు అయితే సో మన 2 కోట్ల ఆస్తి ఉంది, అది మొత్తం పెళ్లి చేసి వాళ్ళకి ఇచ్చేయాల్సి వస్తుంది కాబట్టి సో ఆడపిల్ల వద్దు అని అనుకొని సో ఆ ఇద్దరు పిల్లల్ని చంపడం జరిగిందని చెప్పేసి పోలీసు ఇన్వెస్టిగేషన్లో బయటపడడం జరిగింది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు, సో చిన్న పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారు. సో కంచు గీతాన్షి, గీతాన్విత ఎంత మంచిగా ఉన్నారు పాపం. పిల్లలు బంగారంలాగా కనిపిస్తున్నారు, ఇద్దరు ముద్దుగా గౌన్లు వేసుకొని. పాపం ఈ పిల్లల్ని కన్న తండ్రి ఎట్లా చంపాలనుకున్నాడు, అసలు వాడు మనిషేనా? సో అంటే పిల్లల్ని ఇంటి దగ్గర నుంచి భార్య చూస్తుండగా పిల్లల్ని ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళి వాళ్ళ వ్యవసాయ క్షేత్రం ఎక్కడ ఉందో అక్కడికి తీసుకెళ్ళి సో బావిలో పడేసి, దాని తర్వాత అక్కడ ఒక పాప మునిగిపోగా ఒక పాప మీదకి తేలి ఉంటే సో మళ్ళీ అందులోకి దుంకి ఆ పాపను చంపాలని చెప్పేసి ప్రయత్నిస్తుంటే సో వాళ్ళ అమ్మ అక్కడికి వెళ్ళడం జరిగింది. వీళ్ళ ఇద్దరు పిల్లల తల్లి ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళడం జరిగింది. దాంతో సో ఎట్లాగో భార్య వచ్చిందని చెప్పేసి నటించడం, అంటే ఆ పిల్లల్ని కాపాడుతున్నట్టు నటించి సో మొత్తానికి వాళ్ళిద్దరిని చంపడం జరిగింది. సో ఆ ఇల్లు ఇదే. ఒకసారి మనం ఆ ఇంట్లోకి వెళ్దాం రండి. సో ప్రెజెంట్ మనం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం. ఇదే ఇల్లు. కుటుంబ సభ్యులు ఎవరైతే 4 ఉన్నారో సో శ్రీశైలం వాళ్ళ నాన్న అశోక్, వాళ్ళ అమ్మ లావణ్య, వాళ్ళ తమ్ముడు రాకేష్. సో వీళ్ళు 4 కలిసి సో ఆడపిల్లలు కాబట్టి వీళ్ళకు 2 కోట్ల ఆస్తి ఉంది. ఆ ఆస్తి మొత్తం సో అంటే వీళ్ళ పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళకు సొంతం అయిపోతాయి. సో ఎందుకు ఈ పిల్లల్ని చంపేయాలని చెప్పేసి 4 అంటే ఎవరైతే శ్రీశైలం ఉన్నారో శ్రీశైలం వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ తమ్ముడు సో చంపేయాలని చెప్పేసి అనుకున్నట్టు వాళ్ళు మాట్లాడుకుని వీళ్ళని చంపడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇన్వెస్టిగేషన్లో బయటకు రావడం జరిగింది. సో వాళ్ళ బ్రదర్కి, అంటే ఎవరైతే శ్రీశైలం ఉన్నారో వాళ్ళ బ్రదర్కి కొడుకు ఉన్నాడంట. సో ఆ కొడుకు పైనే ప్రేమ చూపించడం, పిల్లలని పట్టించుకోకపోవడం, అంటే ఈయన బాగా తాగడం, అదేవిధంగా అంటే ఆయన సంపాదించిన పైసలు ఇంట్లో ఇవ్వకపోవడం, భార్యకి ఇవ్వకపోవడం, పిల్లల్ని మంచిగా చూసుకోకపోవడం, పిల్లల్ని భార్య లేనప్పుడు కొట్టడం, హింసించడం, ఇవన్నీ చేస్తుండని చెప్పేసి చాలామంది ఇక్కడ మాట్లాడుతున్నారు. సో ఒక్కసారి ఆలోచించండి. సో ఈ ఇంట్లో యజమానులు ఎవ్వరు లేరు, మొత్తం ఇల్లు మొత్తం చెల్లాచెదురు అయిపోయింది. సో అంటే బావిలో పిల్లల్ని చంపిన తర్వాత ఈ ఊరు ప్రజలు మొత్తం వెళ్ళి సో ఆయనకు దేహశుద్ధి చేయడం జరిగింది, పోలీసులకు పట్టించడం జరిగింది. ఆయన సిగ్గు లేకుండా సో ఆస్తుల కోసం, అంటే డబ్బు ఆశ కోసం సో కన్న బిడ్డలని చంపుకున్న తండ్రిని, నీచమైన తండ్రిని మనం ఎక్కడ చూడలేదు. సో ఇక్కడ కరీంనగర్లోనే మనం ఈ శ్రీశైలం అనే వ్యక్తిని మనం చూడడం జరిగింది. బట్ వీళ్ళ ఫ్యామిలీని మాత్రం కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే అసలు చిన్నపిల్లలకి ఏం తెలుసండి, 4-5 సంవత్సరాలు ఉన్నారు ఆ పిల్లలు. సో అంత చిన్న ఏజ్లో వాళ్ళకి ఏం తెలియదు. ఆ పిల్లలు ఏడుస్తుంటే ఆ బావిలో ఎట్లా వేయాలనుకున్నాడు? అసలు వాడు మనిషేనా? అసలు వాడు కన్న తండ్రేనా? సో అంటే వాళ్ళ తమ్ముడికి, వాళ్ళ బ్రదర్కి, అంటే వాళ్ళ తమ్ముడికో వాళ్ళ అన్నకో సో బ్రదర్కి మాత్రం కొడుకున్నాడు, ఆ కొడుకు పైన ఎక్కువ ప్రేమ చూపిస్తుండని అయితే మనకు ఉంది. అదేవిధంగా పిల్లలకు ఆధార్ కార్డ్స్ లేవు అని చెప్పేసి భార్య ఎవరైతే ఉన్నారో శ్రీశైలం భార్య, అంటే పిల్లల తల్లి, సో ఆధార్ కార్డు మనం చేయించాలంటే ఇంకెందుకు ఆధార్ కార్డు ఒక 1 వీక్లో అయితే పిల్లలు ఉండరని చెప్పేసి మాట్లాడడం జరిగిందంట. అంటే ఇది వాళ్ళకు లోపల గొడవ జరుగుతుండొచ్చు, అంటే పిల్లల్ని మంచిగా చూసుకోకపోవడం, అంటే ఎట్లాగో ఆడపిల్లలు అంటే వీడికి నచ్చరు కాబట్టి సో ఎప్పటికో అప్పటికి పిల్లలకి హాని ఉందని చెప్పేసి ఆ భార్యకు కూడా తెలిసి ఉండొచ్చు. అంటే ఎవరైతే
కవల పిల్లలు ఉన్నారో, సో ట్విన్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మకు కూడా తెలిసి ఉండొచ్చు. పాపం ఆమె కూడా ఎట్లా భరించిందో మనకు తెలియదు, కానీ ఒక్కసారి చూడండి మొత్తం. అంటే ఇక్కడికి వచ్చి ఎవరైతే ట్విన్స్ వాళ్ళ అమ్మ ఉందో వాళ్ళ అమ్మ వాళ్ళ చుట్టాలు మొత్తం వచ్చి చెల్లా చెదురు చేసి ఉండొచ్చు నాకు తెలిసి. నీచులని కఠినంగా శిక్షించాలి. అంటే ఒక్కసారి ఆలోచించండి. అంటే కొడుకు, అంటే ఇద్దరు కొడుకులతో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న శ్రీశైలం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కుట్ర పన్ని ఈ ఇద్దరు పిల్లల్ని చంపేస్తే అయిపోతుంది, ఏ ఆస్తి కూడా ఉండదు. అనే ఒక్కటి ఆలోచించండి. ఇదేమన్నా పెద్ద బిల్డింగా అండి? ఎట్లుంది ఈ ఇల్లు అమ్మినా కానీ నాకు తెలిసి ఒక 20 లక్షలు వస్తే రావో. ఈ ఆస్తి కోసం ఇద్దరు పిల్లల్ని చంపడం ఏంది? ఓ పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నీ ఉంటే ఒక 5 అంతస్తులు 10 అంతస్తులు అన్న ఉంటే నిజంగా ఆస్తి పిల్లలకి ఇవ్వాలి, పిల్లల పెళ్లి చేసినప్పుడు వాళ్ళ కట్న రూపంలో ఇవ్వాలి. సో అట్లా వెళ్ళిపోతుంది అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. కానీ ఇక్కడ ఇల్లే చక్కగా లేదు, వానికి ఇదంతా కావాల్సి వచ్చింది. అయినా కానీ వాడు ఏజ్ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. సో ఆ పిల్లల్ని చంపాలని ఎందుకు అనుకున్నాడు? అంటే ఆ పిల్లల్ని పెళ్లి చేయకుండా వీడి డబ్బులు పెట్టుకొని ఏం చేస్తాడు? వీడు చచ్చిపోతే తీసుకొని వెళ్తాడా? సో ఎవ్వడమైనా కానీ చనిపోయినప్పుడు ఆస్తులు అంతస్తులు రావండి, ఆ మట్టిలోకి వెళ్తారు. అట్లాంటిది ఈ నీచుడిని మాత్రం కఠినంగా శిక్షించాలి. మీరు చూస్తున్నారు మొత్తం చల్ల చెదరు మొత్తం పడి ఉన్నాయి ఇక్కడ మొత్తం. సో ఇక్కడ మొత్తం కుక్కలు వచ్చి ఉంటున్నాయి ఇక్కడ. ఇప్పుడు 2 కుక్కలు కూడా ఇక్కడ ఉండే. సో ఈ కుక్కలు ఉన్నట్టే ఆ కుక్కలు కూడా ఉండేనేమో నాకు తెలిసి. ఇప్పుడు జైల్లో ఉన్న 4. సో వాళ్ళ గురించి మనం ఊరి ప్రజలు ఏమనుకుంటారో మనకు తెలుసుకుందాం. సో చాలామంది ఉన్నారో అసలు వీళ్ళ గురించి. అంటే ఎవరైతే శ్రీశైలం ఉన్నారో, శ్రీశైలం తండ్రి అశోక్, అదేవిధంగా వాళ్ళ అమ్మ లావణ్య, వాళ్ళ తమ్ముడు రాకేష్. సో వీళ్ళ గురించి అంటే ఈ ఊరి ప్రజలు ఏం చెప్తారో మనం చూద్దాం. సో చాలామంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడదాం రండి. అన్న నమస్తే. నమస్తే అండి. మీ పేరు? నా పేరు శ్రీనివాస్. అంటే ఇక్కడికి వచ్చిన మొత్తం చెల్ల చెదురు ఉంది ఇల్లు. వాళ్ళు 4గురిని జైల్లో వేసినట్టు నాకు తెలిసి. అంటే ఇంత మంచిగా ఉన్నారు బంగారం లాగా పిల్లలు. అంటే వాళ్ళకి చంపాలని చెప్పేసి ఎట్లా మనసు వచ్చిందో, అసలు ఏం జరిగింది? అసలు వాస్తవానికి వాళ్ళు జరిగింది ఏంటంటే, వాళ్ళు ఆడపిల్లలని ఒక చిన్న వివక్షతోటి వాళ్ళు తల్లిదండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఇదంతా చేసినటువంటి పథకం ప్రకారం చేసినటువంటి ఒక ప్లాన్. తద్వారానే వాళ్ళు ఏ విధంగానైతే వాళ్ళు చేద్దాం అనుకున్నారో అదే విధంగా అమలు పరిచారు. ఎవరికి ఏ విధంగా అంటే అనుమానం రాకుండా కూడా పిల్లల్ని వాళ్ళను విగత జీవితాలు చంపేయడానికి నిర్ణయించుకున్నారు. అనుకున్న ప్రకారమే ఆ రోజు వాళ్ళని చంపేయడం జరిగింది. వాస్తవానికి వాళ్ళని చంపేసే సమయంలో మేము అందరము ఇళ్లలోనే ఉన్నాము. బట్ మేము వెళ్ళేసరికి తెలియదు. పిల్లలు విగత జీవితాలుగా మాకు కనిపించేసరికి మాకు చాలా బాధ అనేది కలిగింది. వాస్తవానికి వాళ్ళను ఇంత క్రూరత్వమైనటువంటి ఒక పథకం ప్రకారం వాళ్ళను చంపడానికి నిర్ణయించుకున్నటువంటి వీళ్ళను కఠినంగా శిక్షించాలని మేము కోరుతున్నాము. నేను ఇప్పటికీ కూడా ఆ రోజు కూడా సుమన్ టీవీ వాళ్ళతో నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇప్పటికీ మీ ఛానల్ ద్వారా కూడా నేను తెలియజేది ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు మన హోంశాఖ డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్నటువంటి గౌరవ అనుమల రేవంత్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా విన్నవిస్తున్నాను. నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్కా ఆధారాలతోటి పోలీస్ కస్టడీలో ఉన్నారు. వాళ్ళకు తగినంగా వాళ్ళకు శిక్ష పడితే మా ఊరు వాళ్ళకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లిదండ్రులకు కూడా ఒక సంతోషకరమైన వార్త మేము వినాలని మేము చూస్తున్నాము. ఏ విధమైన శిక్ష విధిస్తారని మేము వెయిట్ చేస్తున్నాము. దాని గురించి మేము వెయిట్ చేస్తున్నాము. ఇంతవరకు కూడా ఈ రోజుకు పిల్లలు చనిపోయి 11వ రోజు అవుతుంది. ఇప్పటి వరకు కూడా నేను మీ ఛానల్ ద్వారా నేను సభాముఖంగా తెలియజేయంటే, మన ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ నేను ఒక్కటే పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరైతే వీళ్ళు జడ్జెస్ ఉన్నారో వీళ్ళు ఏదైతే బార్ ఛాంబర్ నుంచి ఎవరు కూడా వాళ్ళకు సపోర్ట్ చేయకుండా నిందితులకు కఠిన శిక్ష విధించే విధంగా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు శ్రీనివాసు, జూబ్లీ నగర్. థ్యాంక్ యూ అన్న. అయితే ఇప్పుడు ఇంత చిన్న పిల్లలు, అంటే మీకు కూడా పిల్లలు ఉండొచ్చు, అంటే ఇంత చిన్న పిల్లలు ఉన్నారు, అంటే ఒక కన్న తండ్రి అట్లా చంపిండానంటే ఏమనిపిస్తుంది అన్న మీకు? వాస్తవానికి అంత క్రూరత్వం కట్టగలిసినటువంటి ఒక తండ్రిని వానికి జీవితంలో మనకి సమాజంలో బతికే అవకాశం ఉండకూడదు. అటువంటి కఠినమైన చర్యలు తీసుకోవాలి. అయితే మాకు తెలియదు. ఆ రోజు నేను ప్రత్యక్ష సాక్షిగా నేను ఉన్నాను. ఓకే. మధ్యాహ్నం సమయంలో పిల్లల్ని ఇద్దరిని తీసుకెళ్తుంటే కూడా నేను ఎదురుపడి అడిగినాను. యాక్చువల్గా ఓకే, మా చేను దగ్గరికి తీసుకెళ్తున్నాను అన్న ఒక సజెషన్ తోటి నేను చెప్పి పక్క జరగడం జరిగింది. అతను చెప్తుంటే మేము కూడా నమ్మాల్సి వచ్చింది. మా చేను దగ్గరికి నేను తీసుకెళ్తున్నాను అన్న విదేశంగా మాట్లాడాడు కాబట్టి మేము ఏం అనలేకపోయాము. కానీ వాళ్ళ పథకం ప్రకారం వాళ్ళు హత్య చేద్దామని ఒక నిర్ణయానికి వాళ్ళు వచ్చి ఉన్నారు కాబట్టి మాకు తెలియలేదు. బట్ పిల్లల ప్రాణాలు పోయిన తర్వాత మేము చేరుకోవడం జరిగింది. వాస్తవానికి ఇది కరెక్ట్
సిచ్యువేషన్ కాదు. అంటే ఇప్పుడు బావిలో పడేసిన తర్వాత మీ ఊరి ప్రజలందరూ మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళామండి, అందరం వెళ్ళాము. ఓకే. మ్యాక్సిమం ఒక 90% మంది మేము వెళ్ళాము. కొంతమంది హనుమాన్ దీక్షలో ఉన్నారు, కొంతమంది భద్రాచలం అనేది పుణ్యక్షేత్రానికి వెళ్ళారు. అటువంటి సమయంలో వీళ్ళు ఒక పక్క పథకం ప్రకారమే వీళ్ళు పిల్లల్ని హత్య చేద్దామన్న ఉద్దేశంతో వీళ్ళు హత్య చేయడం జరిగింది. అంటే ఇట్లాంటి నీచులను ఏం చేయాలంటారు మీరు? మాకు చట్టాల మీద విశ్వసనీయత మీద నమ్మకం మాకు ఉంది. మాకు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా నమ్మకం ఉంది, చట్టాల మీద నమ్మకం ఉంది. మేము దానికోసమే వెయిట్ చేస్తున్నాము. వాళ్ళకు కఠినమైనటువంటి శిక్ష విధిస్తారు కాబట్టి మేము వెయిట్ చేస్తున్నాము. శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాము. మీ ఛానల్ ద్వారా మీ సభాముఖంగా తెలియజేయందంటే వారికి బార్ కౌన్సిల్ ద్వారా ఏ ఒక్క లాయర్ కూడా వాళ్ళకు సపోర్ట్ చేయొద్దు. శిక్ష అనేది వాళ్ళు ఒప్పుకున్నారు, నేరం అనేది రుజువైంది, నిందితులు దొరికారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వాళ్ళకు శిక్ష పడుతుందని సిపి గారు సభాముఖంగా చెప్పారు. దాని గురించి మేము వెయిట్ చేస్తున్నాం. సిపి గారు చెప్పారు కాబట్టి మేము వెయిట్ చేస్తున్నాం. ఓకే. అయితే ఇక్కడ చాలా మంది పెద్ద మనుషులు కూడా ఉన్నారు, సో వాళ్ళతో మనం మాట్లాడడానికి ట్రై చేద్దాం. వచ్చేయండి. పెద్దయినా నమస్తే. నమస్తే. మీ పేరు? కొమరయ్య. అసలు ఏం జరిగిందంటే ఇద్దరు చిన్న పిల్లలు అంత మంచిగా ఉన్నారు, వాళ్ళని పుట్టన పెట్టుకోరు. ఫ్యామిలీ వాళ్ళు తల్లిదండ్రి మా సిరిశైలం అంటాడు, రాకేష్ నలుగురు వాళ్ళు కావాలని ప్లాన్తోనే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఒక మెంటల్గా ఒక 4-5 నెలలు 5-6 నెలల సందే సంపాదన ప్లాన్ వేసుకున్నారు. ఆడపిల్లనే లాస్ట్ పంచాయతీలో నేను పెద్ద మనిషి రూపకంగా నేను ఒక అభ్యర్థిగా పోయాను. నేను మా మరదల తరఫున మేము మేనమరదలు అవుతామే. లాస్ట్ సరే భయ నీకు విడాకులు అయితే ఇచ్చుడు కూరది. అలా తల్లిదండ్రి ఏమంటే మాకు విడాకులు కావాలన్నారు. ఏది సిరిశైలం తల్లిదండ్రి అలా అంటే ఎప్పటి నుంచో వాళ్ళ గొడవ ఉన్నది. 5 సంవత్సరాల సంది గొడవ తగ్గుతుంది. ఆడపిల్లలు పుట్టిన ఫస్ట్ గర్భవతి అప్పుడే తీసుకోమారట. ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ పిల్లకు కూడా మవనిక కూడా లక్ష్మీపురం మానకూరు మండలంలో ఆమెకు 1.5 ఎకరాల భూమి కూడా ఇచ్చారు. అక్కడ అలా అన్నదమ్ములు లేరు. ఆమెకు వచ్చే వాట 1.5 ఎకరాల భూమి ఇచ్చేసారు. ఆయనకు ఆల్రెడీ 20 గుంటలు రిజిస్ట్రేషన్ చేసారు. ఇక లాస్ట్ తల్లిదండ్రి ఉన్నాక నేను సిరిస్తామని చేశారు. ఈయన కూడా ఇక్కడ 2 ఎకరాల 3 ఎకరాల భూమి ఉంటుంది. మెంటల్లో పిక్సి పొలాలకు తిండి పెట్టక వాళ్ళకి తోవంటి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వాళ్ళ చుట్టుపక్కల దగ్గర ఇట్లా తింటే వాళ్ళ తిట్టుడు లంజలు అమ్మడని పొరాలను లంజాన్ని చిన్నపిల్లలు లంజాన్ని తిట్టువాడు, కొట్టువాడు, ఇండ్ల పొదవ తిట్టు ఇండ్ల పొదవ తిట్టువాడు. అదే మెంటల్లో పిక్స్ అయ్యి ఒకరోజు వాడు మన ఏషాలు కూడా కడతాడు. ఇప్పుడు నార కూడా ఫోన్ ఉంది, వాడు ఏషాలు కూడా కడతాడు. ఏషాలు కట్టి వాడు మన అంతకుముందు అని ఇక్కడ చెక్కారు అది అంటారు. కానీ పిల్లలు అయ్యారు కదా ఎట్లా అని వీడికి పోతే మంచిగా ఉండదు ఎట్లా అని బాగా ఇన్నే ఉండాలి. మా అమ్మగారింటికి పోతే నాకు అన్నదమ్ములు లేరు కాబట్టి నా తల్లిదండ్రికి ఏం బేరం అని ఆమె కైకిలు చేసుకుంటేనే నువ్వు కైకిలు చేసుకొస్తేనే నువ్వు దాదాలని చెప్పి పెట్టినాడు. వాడు ఇది చేసుకైనా పైలు ఇచ్చలేదు, ఆమె పైలే వీడు తీసుకోడు. అంటే వీళ్ళకు రాకేష్ మన శ్రీశైలంకి సో ఎన్ని కోట్ల వస్తుంది మినిమం ఇప్పటి ప్రకారంగా మనకు 3 కోట్ల ఆస్తి ఉంటుంది. 3 కోట్లు వస్తుంది. సో పిల్లల పెళ్లిళ్ళు చేసిన ఒక 50 లక్షలు 1 కోటి రూపాయలు అయినా 2 కోట్లు బొంద కట్టుకోవచ్చు. వాళ్ళ అత్తగారింటి కాడ వెళ్తుంది. వాళ్ళ అత్తగారింటి కాడ 5 లక్షలకు ఉంటాయి. అది 6 కోట్లు ఆస్తుంది. వాళ్ళ అత్తగారింటి వాళ్ళ పెళ్లి అయిపోతుంది, వాళ్ళు చేస్తారు. వాళ్ళ మామ కూడా మేమే పెళ్లి చేస్తాడు. ఈ పిల్లలను ఇంకొక 5 ఏళ్ళు వాడే సాధిండు. ఒక సంవత్సరం సందే వాళ్ళు ఇక్కడ ఉంటారు. 5 సంవత్సరాల సంది తిండి అయినా వచ్చినప్పుడు 1000 రూపాయలు సామాన్ అదొకటి ఒకటి తీసుకొచ్చి పిల్లల వారితో పిల్లలను తినుడే. వీడు బయట పోయి కొనుకొచ్చి ఏం లేదు పిల్లలకు. వాళ్ళ తల్లిదండ్రులు అంటే అలా సిరిశైలం తల్లిదండ్రులు అయితే వాళ్ళ పిల్లల్ని ఎత్తుకోలేదు, మొత్తానికి ఎత్తుకోలేదు. వాళ్ళు పిలుచులేదు, వాళ్ళు ఎత్తుకోలేదు లేదు. అంటే ఈయనకు ఆడపిల్లలు తీసుకొచ్చు లేదు. అక్కడ సంవత్సరానికి అక్కడ 8 నెలలు ఉంటే ఇక్కడ 4 నెలలు ఇటు తిరుగుడే. అంటే మీరు ఇదే ఊర్లో ఉంటారు కాబట్టి ఇదే ఊర్లో శ్రీశైలం వల్ల నాన్న అశోక్ గానీ వాళ్ళ అమ్మ లావణ్య గానీ ఈ రాకేష్ అనే వ్యక్తి గానీ అంటే ఎట్లుంటుండే జనాలతో? వాళ్ళు బయట అమాయకత్వంగా ఉండు ఒకరితో లొలికేం పోయేది కాదు. వాళ్ళ ఇంట్లో సమస్య మన బయటికి రానిపోరు. వాళ్ళ ఇంట్లో విశేషం మెంటల్గా ఫిక్స్ అయి ఉంటారు. ఈ బయట ఎవరితో వెళ్ళేం పెట్టుకోపోరు. ఒక 9 ఏం తింటోళ్ళు కాదు. కానీ ఇక వాళ్ళది ఏంటంటే వానికి పెట్టే గుణం కాదు. ఎవడన్నా బిచ్చగాడికి పోతే వానిచ్చి వాడే కొంచెం పీకవాళ్ళకి వెళ్ళిపోగానే కూర్చోబెట్టపోరు. పీకవాడి ఊది ఆడే వెళ్ళిపోవు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరికి భార్య భర్తలకు కొట్లాడైనప్పుడు మీరు ఏమైనా పంచాయతీ చెప్పడానికి? 4 పంచాయతీ నేను పంచాయతీ పెద్దాల్సి నేనే. 4 పంచాయతీ జమనాతి కూడా అట్నే ఉంది. ఇంకా 15 రోజులు టైం ఇచ్చినాం. 15 రోజులలో నువ్వు ఏదైనా సర్దుకపోయే పని చేయండి. విడాకులకు అయితే సహకరించమని మేము అన్నాం. విడాకులకు సహకరించాలి, కోర్టు ధర పోవాలి. చిన్న పిల్లలు అవి ఊరయ్యి నీకు అతి అవసరం ఉండేదంటే పిల్లలకు నీ ఆస్తి రిజిస్ట్రేషన్ చేసి పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకుంటుంది కానీ పెళ్లికి సంతకం పెడుతుంది కానీ ఇడాకులో సంతకం పెట్టాను. అది నేను నీకు ఇడాకులో సంతకం పెడితే నాకు నీకు నియార బలం ఎక్కువ ఉంటుంది. నా పిల్లలకు రిజిస్ట్రేషన్ చేయండి. నీకు వచ్చిన ఇల్లాడు జాగాలే నాకు
నీకు ఎంత అరగుంట గుంట వచ్చినా కూడా నీకు ఆ ఇల్లు పని చేయకపోతే ఇంత షెడ్ లెక్క వేసుకుంటా గుడిసి వేసుకొని ఇన్నే ఉంటా కానీ నేను పోనన్నది. ఓకే, అంటే ఆమెకు అంత ఆస్తుండే అక్కడ బతుకోవచ్చు వెళ్ళి కానీ భర్త ఉండాలి కాబట్టి భర్త ఉండాలి, భర్త తోడు కావాలి అని ఆమె అట్లుంటే ఈ ఎట్లయితే పోతలే అని వాళ్ళు ప్లాన్ ప్రకారంగా పిల్లలను తీసేస్తే ఫస్ట్ ఏం చేసినట్టు పిల్లలను తీసుకుపోయి ఒకరు వేసి చంపి పిల్ల లాస్ట్ అశోక్ అంటేనే అలా తాత అంటేనే ఒక పిల్ల పైపుని పట్టుకుంటే సత్తలేదని కాలు పెట్టి కొంచెం తొక్కి పట్టినాక చనిపోయినాక బయటకి ఎక్కి పరారైండు. ఓకే, నలుగురు. ఇది ఒక తమ్ముడు లేడు, తమ్ముళ్ళ సిరిసిల్ల తమ్ముడు అంటే వేరే జాతర పోయింది ఇంటికాడ. తమ్మునికి పెళ్ళయిందా? పెళ్ళైంది ఆయనకు కొడుకున్నాడు. ఆ కొడుకు అంటే ఇష్టం అంట కదా. ఆ పిల్లని ఎప్పుడు ఎత్తుకొని తిరుగురా నీళ్ళు ఎత్తుకపో. ఓకే, సో కన్న బిడ్డలు అయితే ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు వాళ్ళనైతే ఎత్తుకోకపోతుండే, కొడుకునైతే ఎత్తుకుంటుండే. సో ఆ రోజు ఏం జరిగింది అసలు? ఈయన ఎట్లా తీసుకుపోయినాడు? ఈయన ఏం చేసిందంటే వాళ్ళకి ఒక బర్రె ఉంటే తీసుకుపోయి నేను గడ్డి కొత్తా. అప్పుడు ఎప్పుడు పిల్లలని నమ్మకపోతే ఏం చేసిందంటే ఆ పిల్లలకు నేను 3 వరకు రా నువ్వు, నేను పోయి బర్రె గడ్డి కొత్తా అంటే నేను కూడా అత బాగా కట్టెలు ఏరుకుంటా, పొయ్యిల కట్టెలు వీటికి నీళ్ళు వాటర్ కాబెట్టుకుంటా కంటే నువ్వు 1 గంట అయినాక రమ్మన్నట. వీళ్ళ తల్లిదండ్రులు ఏం చేసిందంటే సిరిసిల్ల తల్లిదండ్రులు కరిమరి పోయి వాళ్ళని వేరే గ్రామ పంచాయతీ అట్లా వేరే వచ్చి అటు ఆ కరెంట్ కడ పోయి ఒకరికి ముగ్గురు సహకరించి సహజంగినాక ఒక తాడాలు వేసి ఒక ఆయనకి సిరిసిల్ల అనుకోని ఈత రాదు, ఆ ముంగట ఒకటి మన ప్లాట్ఫారం లెక్క బాయిలో గద్దె లెక్క ఉంటే ఆడ దిగాడు ఉండి ఒక పొలం మీద చంపిరా నీళ్ళలో ముంచి తీసి వాళ్ళు పట్టుకున్నాడు. నేను ఇంకో మా తమ్ముడు వాళ్ళు వీళ్ళు అందటలకు ఇంకో పొలం తొక్కి పట్టి నాడు చచ్చిపోయింది కదా. ఈయన పరారైనాక వాళ్ళు ఈ పొల్ల అయితే ఎప్పుడు పోయిందో పిల్లలు ఏమైందంటే మానిక నువ్వు అప్పుడు ఇంకొక అర్ధగంట కథ అంటే లేట్గా వచ్చినది పిల్లలు ఓలేనుకోలు బయలు జారినట్టు నేను దిగిన ఇంకో పొలేరా ఆ పొలనేరా అని ఆమె సీరియస్గా మాట్లాడితే అప్పుడు మంది అందిరు. ఇక నేను పోయి ఏం చేసిన అంటే అరే బాయ్ ఇంకో ఇద్దరు దిగిరు వేరే అతను అంటే ఆ పిల్లలు అక్కడనే ఉండని వాళ్ళు పోలీసులు వచ్చినాక బండలు ఎత్తే చంపుదాని తీయద్దని నేను బయటకు వచ్చిన పోలీసులు వచ్చినాక మమ్మల్ని ముట్టనేయలేదు. ఈ పొల్ల కొంచెం లేటుగా పోయి ఇంకొక వారంట మొదలు పట్టే దీన్ని కూడా నూకేసి పిల్లలు వేసి ఆత్మహత్య చేసుకుందని చెప్తామని ప్లాన్ వేసి వాళ్ళకి ప్లాన్ సక్సెస్ కాలే. పొల్ల లేటుగా పోయి పొల్ల ఏడ్చుకుంటే పోయింది బావి కాడికి. ఏడ్చుకుంటే వేట్లకు అక్కడ కరెంట్ అక్కడ మనిషి ఉండి ఇక్కడ ఏడిపిస్తుంది పేట్లకు ఇది ఈ పొల్ల దరివిన కిట్లకు ఒకళ్ళు మంది అయినాక ప్లాన్ సక్సెస్ కావాలి. లేకుంటే ఒక్క పోయింది ఏడ్చుకుంటే పోయింది వెనకాల మంది కూడా పోయి అలిగిరి నచ్చింది. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళే చూసి ఇక్కడికి వెళ్ళి పోలే అప్పుడు ఆ ఏరియాలో కరెంట్లకు ఉన్న వాళ్ళే చూసి ఇట్లా సంగతి అయిందన్నాక. అంటే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకు కొడుకులే ఉన్నారా బిడ్డలు కూడా ఉన్నారా? వాళ్ళకు అశోక్ 2 కొడుకులు ఒక బిడ్డ ఉంది ఐతరస్ పిల్లకి మనకి భూపతిపురం అని పెద్దపల్లి. బిడ్డకు పెళ్లి చేసారు, బిడ్డకు పిల్లలు ఉండరు, కొడుకు బిడ్డే ఉన్నారు. మరి వాళ్ళకు కూడా బిడ్డలు ఉన్నారు కదా, అంటే వాళ్ళని మరి చంపొచ్చు కదా. వాళ్ళ అల్లుని కూడా బాగా టార్చర్ పెట్టి 2-3 సంవత్సరాలు గత పంచాయతీ అల్లుందని కూడా అల్లును బాగా విసిగించారు, బాగా భూమి తాను ఇయ్యక బాగా టార్చర్ పెట్టి అల్లుడు కూడా మెంటల్గా వీడికి రాడు. అల్లుతో మాటలు లేకుండా ఇప్పుడు ఉన్నాయి కానీ అల్లుడు కత్తే కొట్టితో సంబంధం అత్తలేడు. వాళ్ళు బిడ్డతో సక్కగా లేదు. అశోక్ చెల్లి ఉంది వెలిచాలలో, అక్కడ కూడా చెల్లెలికి రాదు, అక్కడ కూడా మాటలే వాళ్ళకు. ఇట్లాంటి దళిద్రులతో ఎవడు మాట్లాడతాడు? ఎవరికి చుట్టపోడు కానీ వాడి ఇంటికి చిన్నది లేదు, వాని మత్తదంతం ఏదో వాడేదో అంతే. సో అంటే ఇట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి శిక్షలు పడాలి? అంటే శిక్ష అంటే వానికి పిల్లలు ఎంత మంచుకున్నారు ఆ బ్యానర్ ఆ రోజు ఇప్పటికే నేను బాయికాడ విన్నా. ఆ రోజు ఛానల్లో కూడా నన్ను చూస్తే వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి నువ్వు ఎందుకున్నావే నన్ను ఆయనక నాకు బాగా దొడ్డున్నావు బండి సహజంగా అంటే నేను అంత ధైర్యం రాలేదు సార్, పోలీసు వాళ్ళు వీడియో ఇస్తారు మా ఆయన కేసు అయితే భయపడగా ఆ రోజు సహజంగా ఉంటే వాళ్ళ లెక్క ప్రకారంగా మన చేతిలోకి వెళ్ళి బయటకు పోయింది. లాస్ట్ ఫైనల్లో కూడా ఇటు పోతే దొరకడు సార్ అని పోలీసులకు భయపడకంటారే సిఐఎస్ అయితే మా సమ్మాయిలు ఎగబడి గుర్తిపించింది కూడా నేనే. అంటే నేను కొట్టలే కానీ అరే అందుకోరా పోతే దొరకరా అన్న. సో అప్పుడు ఈ అశోక్ అక్కడే ఉన్నాడు, కొంచెం దూరం పోయి ఏరియా జాక్కుండా ఒక 2 పర్లంగల దూరం పోయి ఇంటికి వెళ్ళి నైట్ వరకు పోలీస్ స్టేషన్ అయింది. అంటే మీరు పట్టుకొని ఈయన కొడుతుంటే చెప్పిండా నేనే చంపినని చెప్పి? ఇక్కడ ఏం చెప్పలే ఇక్కడ ఏం చెప్పలే కొట్టుకుంటా ఒక పొల్ల చచ్చిపోయింది తీసిర్రు. సిపి ఏం చేసిందంటే నైట్ అయినా కొద్దిగా సిఐ సాబ్ ఏం చెప్పిండే సిపికి బాగా పబ్లిక్ పెడుతుంది 4-5 ఊళ్ళో గ్రామాల మంది వచ్చారు కదా ఈ పబ్లిక్లో ఈ పిల్లలు ఇప్పుడే సహజంగా తట్టు మనం ఉన్నాం కదా సహజంగా మనకేమవుతుందని వాళ్ళు ఏంటంటే ఒక పొల్ల దొరుకుతూనే దాటిచ్చారు. దాటిచ్చినాక కొట్టుకుంటే తీసుకొచ్చిర్రా ఆడికి పోయినాక మళ్ళీ సిఐ సాబ్ అంగబెట్టి మంచిగా కూర్చొని తొక్కితే ఆల్రెడీ దొడ్డి కూడా వెంట లాగలో పోయి ఇంకో పొల్ల కొడితే ఇంకొక పొల్ల ఎక్క ఉందంటే డైరెక్ట్ అదే ఫుట్బాల్ పైప్ కాడ ఉందన్న కాడ చెప్పినాక 10 నిమిషాల్లో దొరికింది. అంతవరకు అంత గజీతకాలు వచ్చి అంత తిరిగిరని దొరకలే. కానీ అంత చిన్న పిల్లలు అంటే నానా వద్దు నాన్న చంపంగా నాన్న అని చెప్పేసి పాపం పిల్లలు అడిచి ఉండొచ్చు, ఏడవచ్చు, దీనికి కనికరం లేదా? ఏడ్చిన కనకరం లేదు వాడికి. వాడు కనకరం ఉన్నాక వాడు అంతా
కావాలని వీళ్ళు చచ్చిపోతే ఈజీ పని అయిపోద్ది అనుకోరు వాళ్ళు. అదే ఇంత శిక్ష పడతా అనుకోలే, అంటే ముగ్గురిని చంపేద్దాం అనుకున్నారు, తల్లితో పిల్లల్ని కూడా. ఈజీ పని అయిపోద్ది అనుకోరు వాళ్ళు. వానికి సార్ మొత్తం మీద వానికి ఉరి శిక్ష చేసిన పాపం లేదు. వాని కుటుంబాన్ని ఊళ్ళోకి అయితే మేము కుల నిర్బంధం పెట్టుకున్నాం. వానికి ఊళ్ళోకి వెళ్ళగొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇట్లాంటి వాళ్ళకు కఠినంగా శిక్షించాలి, ఎందుకంటే మీరు ఊర్లకు రానిచ్చిన ఇంకోళ్ళు నేర్చుకుంటారు. ఊళ్ళోకి వెళ్ళి వాడిని వెళ్ళగొడితే వాడు ఎక్కడన్నా అడక తిన్న బతికే కానీ వాడిని ఊళ్ళో ఉండనీయకుండా సిద్ధంగా చేసుకున్నాం. మేము మా కులం అంతా కట్టుబడి ఉన్నాం. సో మీరు అందరు మాట్లాడుకున్నాం. వానికి మనం మాట్లాడదు, వాడు మనతో మాట్లాడదు, వాడు మన ఇంటికి పోవద్దు, వాడు కూడా మనవాడు. ఊళ్ళో ఉండద్దు రాబాయి, నువ్వు ఉండాలనుకుంటే ఈ మన పల్లె మా గ్రామం లోపల మా ఇండ్లలో ఉండద్దు, నువ్వు ఎక్కడ బతుకుపో అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అంతే, బెల్లు దొరికితే ఒకవేళ అని బెల్లు దొరకదు మొత్తం మీద సహజంగా ఉండడానికి సిద్ధంగా అంతే అని. కానీ వాళ్ళ ఫ్యామిలీ అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళు అంటే ఒక్కసారి ఆలోచించండి, ఎన్ని కోట్ల ఆస్తి ఉండని వీళ్ళు చచ్చిపోయేటప్పుడు వీళ్ళు కట్టుకొని పోతారా, పైకి తీసుకొని పోతారా వీళ్ళ ఆస్తులని? నిజంగా వాళ్ళు సంపాదించింది మన కళ్ళం కూడా వాళ్ళు సార్, వాళ్ళు బయటికి వెళ్ళి ఇప్పుడు వాళ్ళు ఏమో తినడానికి వాళ్ళకి తినడానికి కాదు, వాళ్ళు తింటామంటే కూడా వాళ్ళకి కనబడ్డా కూడా వాళ్ళ మీద ఉంటారా సార్ వాళ్ళు. ఊర్లోకి రారు కానీ తింటామంటే వాళ్ళకి ఊళ్ళో ఎవరికైనా ముఖం చూపిస్తారు, వాళ్ళకి కనబడితే చంపిస్తారు వాళ్ళని తోబట్టి. సో ఇట్లాంటి నీచులను అయితే అసలు నడి రోడ్డు మీద ఉరేసి చంపాలి ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళను. సో ఇక్కడ కొంతమంది ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అంటే ఆడపిల్లలని వాళ్ళని చంపడం జరిగింది. సో ఇది విన్న తర్వాత వీళ్ళకి ఏమనిపించింది, అసలు వీళ్ళకి ఏమన్నా అంటే లోపల కొంచెం భయం ఉంటుంది, అంటే ఆడపిల్లలు అయితే చంపేస్తారని. ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా, మీ పేరు? శ్వేత. సో అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం, దీన్ని చూడడం ఎట్లా అనిపిస్తుంది? భయం అవుతుంది అసలు. ఆడపిల్లలు అంటే ఆడవాళ్ళు ఆడపిల్లలు కనొద్దా? అదే భయం వేస్తుంది. ఆడపిల్లలు పుట్టడం తప్ప. సో సృష్టి ఆడపిల్లల దగ్గర నుంచి కదా, ఆడపిల్లలు పుట్టడం తప్ప. ఇది ఎంతవరకు కరెక్ట్ మరి? సో అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఏమనిపించింది? భయం అనిపించిందా? భయం వేస్తుంది. ఆడపిల్లలు అసలు ఆడపిల్లలు పుట్టొద్దా, ఆడపిల్లలు ఎవరు కనొద్దా? ఇప్పుడు ఇలా దాన్ని బట్టి అదే అర్థమవుతుంది. ఆడపిల్లలు అనే వాళ్ళు ఆ సృష్టి లేకపోతే జననం లేదు. మరి ఆడపిల్లలు కనడమే తప్పన్నప్పుడు మరి సొసైటీ ఎట్లా, ఇది ఎట్లా? సో అంటే ఇట్లాంటి వాళ్ళకి ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్లాన్ చేసుకొని చంపడం జరిగింది ఇద్దరు చిన్న పిల్లల్ని. సో అంటే వాళ్ళకి ఎట్లాంటి శిక్ష పడాలని మీరు అనుకుంటున్నారు? ఎట్లాంటి శిక్ష అంటే న్యాయస్థానం ఉంది, న్యాయస్థానంకే వదిలేస్తాం. ఎట్లా అంటే ఇప్పుడు రాజ్యాంగం ఉంది మనకు, అవన్నీ ఉన్నాయి. వాళ్ళకి ఏ రకమైన శిక్ష ఎత్తే ఇంకొకరు చేయకుండా ఉంటారో అట్లాంటి శిక్ష చేయాలి. ఇంకొకరు చేయొద్దు. ఇది మీ పేరమ్మా? అఖిల. సో అంటే ఆడపిల్లని ఇట్లా చంపడాన్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది? చాలా భయంగా ఉంది. సో అంటే ఫ్యూచర్లో ఎట్లుంటుందో అన్నట్టుంది. మాకు అమ్మాయి పుడుతుంది అంటే భయం అవుతుంది. ఇప్పుడు మేము కూడా ఒక అమ్మాయికి ఇట్లా భర్త కావాలి అంటే మాకు కూడా భయం వేస్తుంది. ఒక అమ్మాయిని రేపు పెళ్లి చేసి పంపించిన కూడా ఇట్లాంటి వాళ్ళకు ఇవన్నీ కూడా భయం అవుతుంది. అమ్మాయి పుట్టింది అని అంటేనే భయం అవుతుంది. అమ్మాయి పుట్టడం తప్ప. సో ఆ చిన్న పిల్లల్ని మీరు చూస్తుండేనా, వాళ్ళు ఆడుకుంటుండే? వస్తుండే, మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు వస్తుండే మా దగ్గరికి, ఆడుకుంటుండ్రు మంచిగా. ప్రత్యక్షంగా మేము చూడలేకపోయినాం కానీ ఆ బ్యానర్ లో చూస్తే అసలు బంగారం లాగా ఉన్నారు పిల్లలు. వస్తుండే మంచిగా వచ్చి మా పిల్లలతో కూడా ఆడుకుంటుండ్రి, ఎత్తుకుంటుండే. ఈ పెద్ద మనిషి అమ్మ రండి మాట్లాడండి. మీ పేరు? పద్మ. ఓకే, మీరు ఎవరికి పెద్దమ్మ? శ్రీశైలంకా? ఓకే. కాదు, గంత ఘోరంగా నీచమైన కొడుకును మీరు కొడుకు అని చెప్పుకోనికి సిగ్గుపడాలమ్మా. మాకు చెప్పబుద్ధి అవుతలేదు. మేము ఎన్నిసార్లు చెప్పినాం, చెప్పుడు సుధా నీకు నువ్వు పిల్లల పట్టుకుంటలేవు కొడుక, నువ్వు పిల్లలు తీసుకోరా, నీకు ఇవాళ పెద్ద పెరుగుతుంది, నీకు నువ్వు ఒక్కసారి సుధా నీ పిల్లలు ఎత్తుకుంటలేవు, నీ పిల్లలు పెద్ద పెరుగుతారు, నా 4 ఏళ్ళు అయ్యారు కాదురా, నువ్వు ఎన్నడూ ఎత్తుకుంటావురా, పెద్ద పెరిగి నాకు ఎత్తుకుంటావంటే నీకు అత్తారా, నీ దగ్గరికి అత్తారా అని సుధా చెప్పిన 4 సార్లు. పంచాయతీ ముట్టుకోకపోతుండే వాళ్ళు అంటేనే కొడతాడు. ఏందిరా నీకు మీ చెల్లె బిడ్డ చేతికి రాదు, అక్క బిడ్డ అక్కర రాదు అన్నట్టు నీ తమ్ముని కొడుకుని ఎత్తుకుంటాను, నువ్వు తమ్ముని కొడుకు అత్తాడరా, నీ చెల్లె కొడుకు అత్తాడరా, నీకు మీ అక్క కొడుకు అక్క బిడ్డను ఎత్తుకుంటే వాళ్ళు ఎత్తుకున్నావు అని పెడతారా, నీకు ఎవ్వరు గారురా, ఎవ్వరికి గారు బిడ్డ, నీ పిల్లలు నీకురా, నువ్వు మంచిగా చూసుకోరా అని చూడు మంచిగా చెప్పినావు. ఎన్నిసార్లు చెప్పినా ఇన్లేదు, మాకు ఇట్ట చేస్తాడని తెలియదు, ఏ సప్పుడు చేయకు. ఈ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఇప్పుడు మీ యారాలు అవుతుందేమో నీకు. సో అంటే ఎట్లా ఉంటారు వాళ్ళు? మంచిగా సుధా చెప్పిన బుద్ధి చెప్పే, నువ్వు మంచిగా చెప్పే, వాళ్ళు బతికితే నువ్వు ఎవరి ఇల్లు వాళ్ళకైతే నీకు రంది పోతుంది కదా, గంతే ఆనన్న దాని ఇల్లు కాలిపో. ఎన్నోసార్లు చెప్పిన, దానికి చెప్పిన, ఇక మా మరిదికి చెప్పిన, మరిది ఇన్లే ఆరాలు ఇన్లే, మాకు ఇట్ట చేస్తారని. అంటే శ్రీశైలం అనేటోడు సైకో కూడా
సైకో అన్నది తెలియదు మాకు ఏదో మంచిగానే మాట్లాడు పెద్దమ్మ పెద్ద బాపు గింతే మా ఎప్పుడన్నా కనిపిస్తే మంచిగా పానం వాళ్ళే మాట్లాడుతారు మరి ఇంటికి సుధా మాకు ఏమన్నా లొల్లి పెట్టుకుంటే ఇడికి అత్తురు అత్తే అట్ట చెప్పినాం మేము చెప్పుడు సుధా చెప్పినాం మంచిగా బుద్ధి చెప్పినాం బుద్ధి చెప్తే ఇండ్లే మేము ఎన్నోసార్లు చెప్పినాం చెప్పుడు సుధా పంచాయతీ అయితే సుధా నీకు అట్టిగా పోర్రా పంచాయతీ అయితే పెట్టరు మరి వాళ్ళకి ఏందో ఆధీనం పెట్టరా నన్ను అంటే ఇప్పుడు పిల్లల్నే ముట్టుకోలే సో పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ ఫంక్షన్స్ ఇవి ఏం చేయలేరా వాళ్ళు ఫంక్షన్ ఎక్కడ వాళ్ళకు గింత ఎంటికలు తీయాలి ఏం చేయాలి నానే చేసిండు ఓకే వాళ్ళ తాత వీళ్ళకేం చేసిండు వాళ్ళకి ఒక అంగిపేగు సుధగొండే ఒక బిస్కెట్ సుధగొండే కొనలేదు ఆడబోరగండి మీరు 5 సంవత్సరాల నుంచి ఇవన్నీ చూసిరు వీళ్ళని అప్పుడే పట్టుకొని తన్నాలే కదా ఈ 5-6 నెలల బట్టి వచ్చి ఏర్పడ్డారు ఇద్దరికి నీరు ఆయిట్ ఊనంగా ఏర్పడ్డారు 5-6 నెలలు పోయింది వచ్చింది ఇప్పుడు సంగి నాట్ల కాంచి సంక్రాంతి కాంచి వచ్చి ఉన్నది ఈడ ఆ పోరగన్న నేనే బడికేసుకుంటా నేను ఇక్కడనే ఉంటా నీగా ఉన్నది నాకు అక్కడ నేను పోయే ఇన్ని రోజులు బట్టి మీ నాన్న సాదలేదా సాత్తడు పోయే కొట్టిండని అత్తని మా ఇంటికి మామయ్య అని అత్తే పోయే నువ్వు మామ నీకు అని అన్నావు పోయే అంటే నేను పోను మామయ్య నేను ఇక్కడనే ఉంటా నేను గుడి చేసుకొని ఉంటా నేను గుడి చేసుకొని నా పిల్లలు పట్టుకొని బతుకుతా చేసుకుంటే ఇంకో దాన్ని చేసుకొని అని అన్నది నాదేందో నాకు పెడితే నేను పట్టుకొని బతుకుతా అంటే ఫోన్ అంటుంది కదా బిడ్డ గంత మంచిగా ఫోన్ అనగా మనం బొమ్మని ఎట్లంటాం పెద్ద మనసులో చెప్పిపోయాను కానీ ఆమె పోవాలనుకుంటే పోతుండే వాళ్ళ ఆస్తి కూడా ఉందంట కానీ భర్త ఉండాలి నా కొడుకు నా బిడ్డలు పట్టుకొని ఇక్కడ అత్తగారింటి కాడ ఉండాలి కానీ అవ్వగారింటి కాడ ఉంటే నా వారు దాన్ని వచ్చి ఉంటున్నది పోరి బతుకుతాం కదా అనుకున్నది బతుకుతాం అనుకుంటే దాని పానమే తీసురు దాన్ని సుధా దాన్ని చంపుదాం అనుకున్నారు కానీ దానికి ఆవుసు ఉంది ఇక ఈ పిల్లలను మంచిగా మొన్నడుతుంది వీళ్ళు పంచాయతీ అయిన కాడ నుంచి అప్పుడప్పుడు తీసుకుపోతాడట ఆదివారం ఇక రికం ఉంటలేరు నేను సుధా చూసిన ఏమో గిప్పుడు పోతారు గైడ్కి గైడ్కి అని అంటారు అనుకున్నా కానీ ఇక గైడ్ అనేది గిరి పాడుపడ్డది అప్పుడప్పుడు పోరగాండు ఆదివారం నాడు ఆయనకి ఈడ లీవ్ ఉంటుంది ఫాతిమాలో చేస్తాడు ఇక ఫాతిమాలో చేస్తే ఆ పొల్లగాండు ఆదివారం ఇంటికాడ ఉంటారు కదా ఉన్న వాళ్ళ ఆయనతో తీసుకుపోయిండట నమ్మింది కొద్దిగా మంచిగా చూసుకున్నట్టు ఇక నన్న బుద్ధి వస్తుంది కావచ్చు కొద్దిగా కష్టపెడతాడు ఇంకా కొద్దిగా అయితే ఇంకా రేవు కత్తాడు కదా తోలితేనే బుద్ధి వస్తుంది అనుకున్నది ఆ పోరి నమ్మింది ఆ పిల్లల్ని ఎప్పుడన్నా మీరు ఎత్తుకున్నారా అమ్మా మా ఇంటికి ఎప్పుడు వచ్చరు ఇంటికే వచ్చరు ఎంత మంచిగా అక్క అని మా మనవరాలతో సోపతి అక్కలు అనుకుంటా మంచి వచ్చి నవ్వుకుంటా ఈ పాపతో చచ్చిపోయినా ఏం పేరు నీ పేరు శ్రీవల్య సో ఎట్లుంటుండే పాపలు నీతోటి ఆడుకుంటుండనా నీతోటే ఉంటుండనా పాపం ఇప్పుడు లేరు ఎట్లా అనిపిస్తుంది నీకు బాగా అనిపిస్తుంది చచ్చిపోయినాడు అయితే దాన్ని వాళ్ళని పట్టుకపోతే సాంచే పెడిచింది వాళ్ళ నాటి ఎత్తుకపోయినాక నష్టం ఏడ్చింది ఎడితే ఎందుకు ఎడతావే మరి ఏం చేస్తామే మనం ఏం చేస్తామే అని ఆయనతో మేము వాళ్ళ అమ్మ నేను అనంగా ఊకున్నది ఇంకా ఇప్పుడు మర్చిపోయింది ఏడ్చింది బాగా ఏడ్చింది గీడు ఉన్నారు కదా చూసి శివాళ్ళక్క వాళ్ళ దగ్గరికి పోతా నేను శివాళ్ళక్క దగ్గరికి పోతా అనుకుంటాచ్చు పోరగండి బొలకూరు పోరగండి మంచోళ్ళు పోరగండు ఇప్పుడు చుట్టుపక్కల సుధం వచ్చిర్రు తిరిగిర్రు అట్టిగా తిరిగితే కొట్టిండు సో వాళ్ళకి ఎట్లాంటి శిక్ష పడాలనుకుంటున్నారు మీరు మేము దేవుని దయ గది మనం సార్ గది మేము అంటే మాకు అని ఉన్నది అయితే చెప్తాను అంటే ఇప్పుడు ఆయన మీ మరిది అవుతాడేమో మీ ఆరాలు అవుతారు వాళ్ళు మళ్ళీ మీ ఇంటి దగ్గరికి వస్తుంటే రానిస్తారా మీ ఇంటికి రానిస్తారా మేము రానిస్తే కులం రానిచ్చేటట్టు లేరు అంటే మీరు రానిచ్చుకోవాలని ఉందా మీకు మాకు రానిచ్చుకోవాలని మేము ఏం చెప్పమంటారు సార్ మేము ఎట్ట చెప్పుడు నోరుతోని మేము సావచ్చుడా బతుకుడా అన్నట్టు మేమున్నాం మేము చెప్పాము మేమే మమ్మల్ని అందరూ అంటే ఇజ్జతికి మానానికి పడి సత్తాను ఒక్కళ్ళ ముఖం సుధ ఎత్తలేము ఒకళ్ళ ఇంటికి సుధ పోతలేము మాకు ఇజ్జత్ చాలా ఇజ్జత్ అనిపిస్తుంది మా ఇంట పని కాబట్టి మా ఇంట మేము చెప్పుకుంటామో చేసుకుంటామో ఇక బుద్ధి వస్తుందో ఆగ బుద్ధి వస్తుందో అని అనుకున్నాం కానీ గిట్ట చేస్తారు అనుకోవాలి మేము గిట్ట చేస్తారని మేము నాడు అనుకోవాలి పిల్లలు తీసి పిసికేస్తారు అనుకున్నామా గట్ల బాయిల వారెత్తారు అనుకున్నా ఒక మా పోరగండను ఒక్కసారి ఒకటి కోపం వచ్చి ఏదైనా తప్పు పని చేస్తే ఒకటి కొడితే అయ్యో బిడ్డ పోయినా అని దగ్గర తీసుకుంటాం బాధ అనిపిస్తుంది గస్సొంటోళ్ళను ఆ పసిపిల్లల పట్టుకుంది వాళ్ళు ఏం పాపం చేసిర్రు వాళ్ళని తిట్టిర్రా వాళ్ళని కొట్టిర్రా వాళ్ళని ఏమన్నా మాట అన్నారా నువ్వు పెట్టకున్నా పెట్టినా వాళ్ళు ఎక్కడ ఉన్నానో అక్కడ ఉన్నారు కాదు ఈ కొడుకులకి ఇప్పుడు ఆ శ్రీశైలం గానికి వాడి తమ్మునికి రాకేష్ గానికి వాళ్ళ అయ్యాక పైసలు పిచ్చేమనుందా
ఇక పైసల పిచ్చే ఉంది, పైసల పిచ్చి ఉన్నది. ఇక ఏ పిచ్చి అయినా అంత పిచ్చి ఉన్నది, అది ఉండద్దు అన్న పిచ్చే ఉన్నది. ఇక మేమేం చెప్తాము, అందరు ఇప్పుడు ఇక్కడ మా మందే చెప్తారు, ఇక మేమేం చెప్పడం అవసరం లేదు. సో అంటే సొంత శ్రీశైలం ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెద్దమ్మనే మాట్లాడడం జరుగుతుంది. అంటే మాకే సిగ్గు అనిపిస్తుంది, ఇట్లాంటి పని చేసిరు ఆ ఫ్యామిలీ మొత్తం. సో వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఆమె కూడా బాధపడుతుంది. అంటే ఆ ఊర్లో వాళ్ళు చేసిన పనికి మేమే ఎత్తుకోలేకపోతున్నాం అని చెప్పేసి ఆమె కూడా బాధపడుతూ ఉంది. సో అంటే ఇట్లాంటి నీచులను మాత్రం అస్సలు రక్షించొద్దు. అంటే ఈ కొడుకులను అసలు ఘోరంగా అంటే ఎట్లా టార్చర్ పెట్టి చంపాలంటే, ఎందుకంటే వీళ్ళు ఒకవేళ బయటకు వచ్చి మళ్ళీ ఉంటే సో వీళ్ళని చూసి వేరే వాళ్ళు నేర్చుకుంటారు. అంటే వాడు చంపేయిండు, సో పోయిండు, మళ్ళీ దాని తర్వాత వచ్చిండు, మళ్ళీ వాడంతటి వాడు బతుకుతుండు అన్నట్టు సో మేము కూడా చేయొచ్చు అని చెప్పేసి వేరే వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి సో ఆడపిల్లలకి రక్షణ ఉండాలి. ఒక్కసారి చూడండి లాస్ట్ ఎంత ముద్దుగా ఉన్నారు పిల్లలు. ఆ పిల్లల్ని చూస్తుంటే నాకే పాపం అనిపిస్తూ ఉంది. సో ఆ పిల్లల్ని వానికి ఎట్లా చంపాలనిపించిందో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ నాకే వాడు శ్రీశైలం కనుక దొరికినుంటే అసలు తొక్కి అని చంపుతుంటే నిజం చెప్తున్నా. సో అంటే మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వాళ్ళకి ఎట్లాంటి శిక్ష పడాలి? ఈ నడి రోడ్డు మీద కొడుకులని ముక్కలు వేసి చంపేదెంగాలి నిజం చెప్పాలంటే. చిన్న పిల్లల్ని చూస్తే పాపం అనిపిస్తుంది, నిజం చెప్తున్నా నేను.